హలో గైస్, వెల్కమ్ టు మన ఎక్స్పెరిమెంట్స్. ఈరోజు మనం ఏం చేయబోతున్నాం అంటే దీపావళి కోసం కొత్త కొత్త క్రాకర్స్ తెప్పించినాం. అంటే ఏంటంటే వెరైటీ క్రాకర్స్ మొత్తం డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఇంతవరకు మేమైతే ఎప్పుడు కూడా వేల్చలే అటువంటి క్రాకర్స్ అయితే మనం తెప్పించినాం. చలో ఈ వీడియోలో అవన్నిటిని ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి అన్నింటిని ఎట్లా వేలుతాయి, ఏంది కథ, దాని ఎఫెక్ట్ ఎట్లుంటుంది అనేది చూపిద్దాం. ఇది ఏంటంటే ఫస్ట్ పార్ట్లో మొత్తం క్రాకర్స్ ఏమేమి తీసుకొచ్చినామని చూపిస్తా. సెకండ్ పార్ట్లో అవన్నిటిని టెస్టింగ్ చేసేది చూపిస్తా. చలో ఫస్ట్ వీడియో చూడంగానే లైక్ చేయర్రి, లైక్ చేసి వీడియోని కంటిన్యూ చేయర్రి. స్టార్ట్ చేద్దామా? చలో. రిస్కీ పనులు చేయడం మాకు బిస్కెట్ తిన్నంత ఈజీ. ఇలాంటివి మీరు ట్రై చేయకండి, కాలు చేతులు ఇరుగొట్టుకోకండి. చలో క్రాకర్స్ తీసుకురారా. చలో మన దగ్గర ఈ డబ్బా నిండా క్రాకర్స్ అవుతున్నాయి. ఇవన్నిటిని ఓపెన్ చేసి ఒక్కొక్కటిగా చూపిద్దాం. బాక్స్ ఓపెన్ చేద్దాం. ఇవి మన క్రాకర్స్ సిరీస్. చలో మనకు ఫస్ట్ క్రాకర్ వచ్చేసి పెద్దదే ఉన్నది, కిడ్స్ క్రాకర్ అని చెప్పి. కారు ఉంటుంది, ఆ కారుకి పైన వత్తు ఉంటుంది, దానికి మనం అగ్గి పెడితే ఏది పూలకుండి లెక్క పోతుంది అంతే. చలో ఇది పక్కకి పెట్టేసాయి. చలో మనకి నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి నరకాసుర అని ఉంది. నరకాసురుని బొమ్మ అవుతుంది దీని మీద. చూద్దాం ఇది ఎట్లా వెళ్తుంది, ఏంది కథ అనేది చూద్దాం. ఇది కూడా సేమ్ అనుకుంటా, నాకు తెలిసి మీద వత్తు ఉంటుంది, మీద దానికి అంటు పెడితే పూలకుండి లెక్క పోస్తుంది అనుకుంటున్నా. సేమ్ ఓకే. దీన్ని కూడా మనం తర్వాత టెస్ట్ అయితే చేద్దాం. చలో పక్కకి పెట్టేసాయి. చలో నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి ఇది పాము, అంటే పాము బొమ్మ ఉంది. ఇది ఇంట్లో ఏమున్నాయేమో మనకు తెలియదు. పేరు అయితే స్నేక్ జంగిల్ సఫారీ అని ఉంది. చూద్దాం ఇది ఎట్లా వర్క్ అవుతుంది అనేది టెస్టింగ్లో చూద్దాం. పక్కెట్టేసాయి. చలో మనకి ఇది నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి హ్యాపీ డైనోసరస్ అని ఉంది. ఓకే. రెడ్ క్రాక్లింగ్ టాయ్ ఫౌంటైన్ అని ఉంది. ఫౌంటైన్ అంటే మనకి సేమ్ పూలకుండి లెక్క పోతుంది. ఇది కూడా డ్రాగన్ బొమ్మ అవుతుంటుంది, దాని మీద మనం వత్త అవుతుంటుంది హెడ్ మీద అంటు పెడితే పూలకుండి లెక్క పోస్తుంది. ఓకే. దీన్ని కూడా మనం తర్వాత టెస్ట్ చేద్దాం పార్ట్ 2లో. పక్కెట్టేసాయి. 2 పీసెస్. ఓకే. ఇది మనకి ఇది బ్యాటు, క్రికెట్ బ్యాట్ కాదు. బ్యాట్ అంటే క్రికెట్ బ్యాట్ అనుకున్నారు, క్రికెట్ ఆడడానికి అనుకున్నారు. క్రికెట్ బ్యాట్ కాదు, క్రాకరే. ఇది కూడా ఎట్లా వర్క్ అవుతుంది అంటే మనకి ఈ బర్త్డేలకి అవి ఉంటాయి కదా ఫైర్ గన్స్, ఆ ఫైర్ గన్ టైపు. ఇవి మన దగ్గర రెండు ఐటమ్స్ ఉన్నాయి. ఇవి ఇట్లా మనం ఇట్లా పట్టుకొని వెలిగిద్దాం, మస్తు ఉంటుంది ఎఫెక్ట్. నైట్ టెస్ట్ చేస్తే ఇంకా మస్తు ఎక్స్పీరియన్స్ కావచ్చు దీని ఎట్లయితే వర్క్ అవుతుందో. ఓకే, మస్తు తెలుస్తుంది. నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి మనకి 12 షాట్స్ రెగ్యులర్. ఇది ఎప్పుడైనా మనం బర్త్డేలకి పెళ్ళిళ్ళకి పెట్టుకుంటారు కదా వెనక బ్యాక్గ్రౌండ్లో. సెకండ్ పార్ట్లో టెస్ట్ చేద్దాం ఎట్లా వర్క్ అవుతుంది, ఏంది కథ అన్నది చూద్దాం. ఓకే, పక్కకి పెట్టేసి దీన్ని కూడా. నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి ఇది బటర్ స్కాచ్ రెడ్ అండ్ గ్రీన్ ఫౌంటైన్ అని ఉంది. బటర్ స్కాచ్ అంటే ఐస్ క్రీమ్ కాదు, బటర్ స్కాచ్ అంటే ఇది ఒక క్రాకరు. దీంట్లో చిచ్చుబుడ్డి కాదు, అదే మనకి పూలకుండి. మేము పూలకుండి అంటాం, చిచ్చుబుడ్డి అంటాం. ఇది కొంచెం పెద్ద సైజు, మనకు నార్మల్ చిన్న సైజు ఉంటాయి కదా, ఇది కొంచెం పెద్ద సైజు. సపరేట్గా దీనికి ఒక బాక్స్ వచ్చింది. చూద్దాం ఎట్లా వర్క్ అవుతుంది, ఇది ఎట్లుంటుంది ఏందనేది మనం దీన్ని కాల్చిన తర్వాత మనకు తెలుస్తుంది. ఓకే, పక్కకి పెట్టేసాయి దీన్ని కూడా. ఓకే, ఇది కూడా మనకి ఇది సన్ఫ్లవర్ వీల్ అని ఉంది. సన్ఫ్లవర్ అంటే ఆయిల్ కాదు, నాకు తెలిసిన ప్రకారం అయితే ఇది భూచక్రం. చలో దీన్ని కూడా మనం తర్వాత టెస్ట్ చేద్దాం. చీకట్లో టెస్ట్ చేస్తే మనకి ఎఫెక్ట్ అనేది మంచిగా చూడడానికి ఉంటుంది. దీన్ని కూడా మనం పార్ట్ 2లోనే చూస్తాం. ఓకే, చలో పక్కకి పెట్టేసాయి. వీలైతే ఏదైనా మనం ఇప్పుడు ఒక శాంపుల్కి ఒక 4-5 పెట్టడానికి చూద్దాం. ప్రతి దాంట్లోకి వెళ్ళి ఒక్కొక్కటికి ఇట్లా పెట్టి చూపేయడానికి ట్రై చేద్దాం వీలైతే. ఓకే, వీడియో లాంగ్ అయితే మాత్రం ఈ వీడియోలో రాదు, సెకండ్ పార్ట్లోనే వస్తుంది. చలో మనకి నెక్స్ట్ ఫైర్ క్రాకర్ వచ్చేసి మెగా సైరన్ అని ఉంది. మెగా సైరన్ అంటే దీని మీద ఏం లేదు, గిటార్ బొమ్మ ఉంది. నాకు తెలిసి సౌండ్ వస్తుంది అనుకుంటా. అంటు పెట్టంగానే మనకి రాకెట్ లెక్క పైకి పోతుంది, సుయ్యం అనుకుంటే పైకి పోతుంది నాకు తెలిసి, అంతే కదా, సౌండ్ అయితే అంతే వస్తుంది. సైరన్ అని ఉంది సేమ్. దీన్ని కూడా మనం చీకట్లో టెస్ట్ చేస్తే మనకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఓకే, చలో దీన్ని కూడా పక్కకి పెట్టేసాయి, తర్వాత టెస్ట్ చేద్దాం అది. ఓకే, ఇది మనకి డాన్సింగ్ చక్కర్ అని ఉంది. దీని పేరు అయితే డాన్సింగ్ చక్కర్. దీంట్లో 3 ఉన్నాయి. పూలకుండి లెక్క ఉంది, పూలకుండి ఉంది, మళ్ళీ పూలకుండీల నుంచి రాలి పడతాయి కదా, అవి భూచక్రం లెక్క తిరుగుతాయా దీంట్లో ఇమేజ్లు అయితే ఇచ్చారు. మనం ఎట్లా వర్క్ అవుతుంది ఏంది అనేది మనం సెకండ్ పార్ట్లో చూద్దాం. మనం ఇవన్నీ తెప్పించుడు కొత్తగా,
అసలు ఇంతవరకు నేను ఇటువంటి బాంబులు ఏం పేల్చలే. మా అంటే కుక్క బాంబులు పేల్చినాం, అది లక్ష్మీ బాంబులు, ఏది చిన్న చిన్న కుక్క పడ ఉల్లిగడ్డ బాంబులు పేల్చినాం కదా, అంతే కదా. అంతే. ఇటువంటి బాంబులు అయితే మనం ఇంతవరకు ఎప్పుడు తీసుకురాలే, ఎప్పుడు కూడా పేల్చలే. ఫస్ట్ టైం అయితే వేల్చలే ఇట్లాంటి. సో ఇది అనేది ఫస్ట్ టైం జరుగుతుంది. మీరంతా కూడా అలా అంతే. మేము కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అవుతున్నాం మనం ఇటువంటి. అది మాకు చలో ఓకే, ఇది కూడా పక్కకి పెట్టేసాయి. చలో నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి షార్ట్స్. ఇప్పటిదాకా షార్ట్స్ వస్తలేమైంది అనుకున్నా, స్కై షార్ట్స్ ఇవి మనకి 7 షార్ట్స్. ఇవి కలర్ఫుల్ షార్ట్స్ ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఎట్లా వర్క్ అయితే ఏంది కథ అనేది మనం సెకండ్ పార్ట్లో చూద్దాం. ఓకే, ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నాం అంటే ఒకవేళ మీకు ఇటువంటి కొనుక్కోవాలనుకుంటే ఇది క్లియర్గా మీరు చూపించి ఎక్కడికైనా షాప్కి పోయి తెచ్చుకోవచ్చు. అంటే మన దగ్గర ఇప్పుడు మనం టెస్ట్ చేస్తాం కదా, టెస్ట్ చేసిన తర్వాత అది ఎట్లా వెళ్తుందో చూసి మీరు తెచ్చుకోవచ్చు దాన్ని చూపించి. ఓకే, చలో దీన్ని కూడా పక్కకి పెట్టేసాయి. నెక్స్ట్ క్రాకర్స్ వచ్చేసి మనకి క్రాక్ జాక్ అని ఉంది. క్రాక్ జాక్ అంటే బిస్కెట్ ప్యాకెట్ కాదు, బిస్కెట్ ప్యాకెట్ అనుకునేరా ఇంత. ఇది కూడా చిట్పట్, మనకి నార్మల్గా చిట్పట్ అంటారు కదా, ఇది కూడా కొంచెం అది. ఓకే, ఇవి మనకి 3 ప్యాకెట్లు ఉండాలి ఇవిరా. ఇక్కడ ఉన్నాయి 3 ప్యాకెట్లు ఉన్నాయి. వీలైతే మనం ఒక ప్యాకెట్ని వేసేద్దాం ఇప్పుడు. ఓకే, మాకు చీకటి అయిన తర్వాత కొంచెం చీకటి అయినట్టు అవుతుంది. వీలైతే ఈ ఫస్ట్ పార్ట్లోనే వీటిని టేస్ట్ చేద్దాం ఒక ప్యాకెట్. ఏమంటారు? చేద్దాం. ఓకే, ఈ ప్యాకెట్ వేసాయి. చలో నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి మనకి ఫోటో ఫ్లాష్. ఇక్కడ ఒక పాప కెమెరా పట్టుకొని ఉంది, కనిపిస్తుంది కావచ్చు ఇక్కడ. నాకు తెలిసి ఇది అంటు పెడితే కొంచెం ఫ్లాష్ టైప్లా వస్తుందేమో, ఏమనుకుంటారు మీరు? అంతేనా? చలో దీన్ని కూడా మనం వీలైతే ఇప్పుడు ఒక టెస్ట్ చేద్దాం, మిగతా సెకండ్ పార్ట్లో టెస్ట్ చేద్దాం. ఓకే, ఎక్స్ట్రీమ్ టెస్ట్ అయితే మనకి సెకండ్ పార్ట్లు ఉంటాయి అన్నిట్లని, అది వేరే లెవెల్ ఉంటుంది. ఈ వీడియో అయిన తర్వాత సెకండ్ పార్ట్ కూడా వస్తుంది, అది కూడా చూడుర్రి. ఓకే, పక్కెట్టేసాయి దీన్ని కూడా. నెక్స్ట్ వచ్చేసి మనకి భారత్ ట్యాంక్. ఇది మన ఆర్మీలో ట్యాంక్స్ ఉంటాయి కదా, ఆ ట్యాంక్ థీమ్తోనైతే తయారు చేసారు, మస్తున్నాయి. మన దగ్గర గన్నులు కూడా ఉన్నాయి, నెక్స్ట్ గన్నులు వస్తాయి, ఆ గన్నులు కూడా చూపిద్దాం. ఇవి 2 వచ్చినాయి. ఇవి ఏ బ్రాండ్కి సంబంధించినవి అంటే మనకి వీర్ ధనుష్ బ్రాండ్కి సంబంధించిన క్రాకర్స్, మంచిగా తయారు చేసారు, చూడడానికి మస్తుంది. ఎట్లా వెళ్తుంది ఏంది కథ అనేది మనం సెకండ్ పార్ట్లో టెస్ట్ చేద్దాం దీన్ని. ఓకే, పక్కెట్టేసాయి దీన్ని కూడా. ఓకే, మనకు నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి ఓకే మనోళ్ళు ఓపెన్ చేసినట్టున్నారు దీన్ని. గన్ చూసేసరికి మనోళ్ళకి తెలుసుకోవాలని ఉన్నట్టుంది, అందుకే ఓపెన్ చేసినట్టున్నారు. కేజీఎఫ్ రాఖీ బాయ్ గన్లు. ఇక్కడ రాఖీ బాయ్ బొమ్మ ఉంది, మీరు చూస్తే ఇక ఇక్కడ ఉంది రాఖీ బాయ్ బొమ్మ. చూద్దాం ఇవి ఎట్లా వెళ్తాయి ఏంది కదా అని చెప్పి. చలో వీటిని కూడా మనం సెకండ్ పార్ట్లో టెస్ట్ చేద్దాం. 2 ఉన్నాయి, ఇట్లా వాడితే మస్తు ఎఫెక్ట్ వస్తుంది. బర్త్డేకి వాడతారు కదా గన్స్, అటువంటి ఎఫెక్ట్ అయితే వస్తాయి అనుకుంటున్నా. చలో పెట్టేసాయి పక్కకి. నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి మనకి ఇది కొంచెం హెవీ ఉంది, దీని కాస్ట్ కూడా మనకి హెవీగానే పడ్డది, ఎక్కువ కొంచెం ఎక్స్పెన్సివ్ పడ్డది ఇది. ఇవి సేమ్ పూలకుండీలు, మా సైడ్ పూలకుండీలు అంటాం, చెప్పినా కదా. హిందీలో అనార్ అంటారు, హిందీలో. ఓకే, వీటిని ఇవి 5 కలర్లు ఉన్నాయి, మొత్తం 5 కలర్లు ఉన్నాయి. యాంగ్రీ బర్డ్స్ థీమ్లు ఉంది, డిఫరెంట్ కలర్స్తో అవుతున్నాయి. మోస్ట్లీ ఇప్పుడు మనం తెచ్చిన దాంట్లో ఏమంటే ఇవి పోసేటివి పూలకుండి టైపులోనే ఎక్కువ వచ్చినాయి మన క్రాకర్స్. ఒక 2-3 స్కై షాట్స్ వచ్చినాయి అంతే. చలో వీటిని కూడా మనం ఇది సెకండ్ పార్ట్లో టెస్ట్ చేద్దాం. పక్కకి పెట్టేసాయి ఇది కూడా. చలో ఇది కూడా మనకి సేమ్ రాఖీ బాయ్ గన్ ఉంది కదా ఇంతకుముందు, సేమ్ రాఖీ బాయ్ గన్ టైపులోనే ఉంది. కానీ దీంట్లో మనకి 5 పీసులు వస్తాయి గన్నులు, చిన్న గన్నులు. మనం రీల్ పెట్టి కొడతాను చూడురి, అటువంటి గన్నులు 5 పీసులు వస్తాయి. 5 పీసులకి కొసకి వత్తుంటుంది, అది అంటు పెడితే పటపట్ చిట్పట్ లెక్క మనకి ఇట్లా పేలుతాయి. ఓపెన్ చేసి చూపిస్తా, ఎందుకు కష్టపడు మనం. ఇక దీంట్లో గన్నులు అయితే ఇట్లుంటాయి, ఇటువంటి గన్నులు అయితే ఉంటాయి. మన వాళ్ళు ఆల్రెడీ ఓపెన్ చేసిరు, ఒక టెస్ట్ కూడా చేసిరు, వాడిరు ఆల్రెడీ ఒకటి. చూస్తే 5 పీసులు వస్తాయి, 4 ఉన్నాయి. ఇక ఇట్లా అయితే ఉంటాయి గన్నులు, చిన్న గన్నులు, పేపర్ గన్నులే. అందులో ఒక చిన్న బుల్లెట్ టైప్ ఒకటి పెట్టిరు, అక్కడ నుంచి ఫైర్ వస్తుంది. ఫైర్ అంటే చిట్పట్లు వస్తాయి. ఓకే, చలో దీన్ని కూడా పక్కకి పెట్టేసాయి. ఇదేంటిదంటే సేమ్ పూలకుండీలే ఇది కూడా. నేను ఫస్ట్ ఏమనుకున్నా అంటే ఇది షార్ట్స్ అనుకున్నా, మనం ఆల్రెడీ ఇప్పినాం, ఒకటి మన వాళ్ళు ఆల్రెడీ ముట్టించారు. ఇది వచ్చేసి ఫౌంటైన్ లెక్క వస్తుంది, బెలూన్లు వస్తుంది అని అన్నారు, కానీ బెలూన్లు అయితే ఏం రాలేదు. అప్పుడు డే టైంలో టెస్ట్ చేసినాం మనం. ఒకటి టెస్ట్ చేద్దాం, తర్వాత పాటల దీన్ని ఎక్స్ట్రీమ్గా, దీంట్లో ఒక 10 గళ్ళు ఉన్నాయి, అవన్నిట్లని ఎక్స్ట్రీమ్గా ఒకటేసారి టెస్ట్ చేద్దాం. దీపావళికి ముందే ఒక 2-3 వీడియోలు అయితే వస్తాయి మన ఛానల్ నుంచి, అన్నీ చూడుర్రి, నచ్చితే మంచిగా లైక్ చేయరి, షేర్ చేయరి. ఓకే, చలో దీన్ని కూడా మనం టెస్ట్ చేద్దాం. సుతిల్ బాంబులు ఏమైంది అనుకుంటారు కావచ్చు, అయితే సుతిల్ బాంబులు మనం
పెద్ద సుతిలి బాంబులు అయితే తెచ్చినాం. నేను చిన్నప్పుడు కాల్చే సుతిలి బాంబులు అయితే అసలు నేను దాదాపు క్రాకర్స్ కాల్చి ఒక 4 ఏళ్ళు అవుతుంది. వత్తి అయితే ఇట్లా రాకపోయేది. గ్రీన్ కలర్ వస్తుంది. వత్తి నార్మల్ వస్తుండే చిన్నప్పుడు. అదేంటంటే ఉత్తగానే అంటుకుంటుండే. ఇది కొంచెం స్ట్రాంగ్ ఉంది వత్తి, మంచిగా అంటి పెడితే కొంచెం సేపటి దాకా అంటుకోవట్లేదు. కానీ సౌండ్ మాత్రం ఎట్లా అంటే ఇట్లా ఎయిర్ వస్తుంది, మొత్తం గాలి కొడుతుంది టీషర్ట్కి. దీన్ని ఆల్రెడీ ఇంట్లో ఒక 10 గళ్ళు వస్తే మన వాళ్ళు 6 గళ్ళు లేపేసారు. ఇంటి దగ్గర పెట్టిరు, ఎక్కడ పడితే అక్కడ టెస్ట్ చేసారు. 4 ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక టెస్ట్ చేద్దాం. నెక్స్ట్ దాంట్లో మనం రిమోట్ కంట్రోల్తో వీటిలను గిన్నెలు పెట్టి గిలాసాలు పెట్టి టెస్ట్ చేద్దాం. రాకెట్లు కూడా ఉన్నాయి మన దగ్గర. దీనికి ఒక టెస్ట్ చేసారు కదా మీరు? టెస్ట్ చేసారు ఆల్రెడీ. నెక్స్ట్ లెవెల్ ఉన్నది. ఇది 2 సౌండ్ క్రాకర్. అంటే ఫస్ట్ మనకి కింద వెళ్తుంది, అంటే కింద సుయ్యం అని కూడా పోతుంది, పోయి పైన వెళ్తుంది. ఓకే, దీనిలో 10 ఐటమ్స్ అయితే 10 రాకెట్స్ అయితే వస్తాయి. మన వాళ్ళు ఒక టెస్ట్ చేసారు. 9 ఉన్నాయి. ఇప్పుడు ఒక టెస్ట్ చేద్దాం. తర్వాత నెక్స్ట్ పార్ట్లో ఎక్స్ట్రీమ్ టెస్ట్ చేద్దాం. ఏమన్నా దీంతో ఎటువంటి ఎక్స్పెరిమెంట్ చేద్దాం నెక్స్ట్ పార్ట్లో అనేది కింద కామెంట్ చేయరు. అంటే రాకెట్కి ఏమైనా కడదామా, లేదంటే ఇంకో రాకెట్, లేదంటే ఈ మన ఉల్లిగడ్డ బాంబు ఉంది కదా దీన్ని కట్టి లేపుదామా చెప్పురి. ఓకే, కామెంట్ అయితే చేయరు. చలో ఇంకేమన్నా ఉన్నాయి మన దగ్గర? ఓకే, మన దగ్గర ఇంకొకటి స్పెషల్ క్రాకర్ ఉంది కదా. ఇదేంటంటే ఇది కూడా పూలకుండే. ఏం లేదు, మన దగ్గర ఎక్కువ పూలకుండీలే తెచ్చినాం. మా డబ్బా మొత్తం పూలకుండీతో పూలకుండీలే ఎక్కువ తెచ్చినాం. దీపావళి అంటే పూలకుండీలు. అంటే ఏంటంటే మేము ఫైర్ క్రాకర్స్ మీద, బాంబులు వేలుడు మీద ఇంట్రెస్ట్ ఎక్కువ పెట్టలే. ఎక్కువ పూలకుండీలు, రాకెట్లకు సంబంధించి, షార్ట్స్కి సంబంధించి అయితే మనం ఐటమ్స్ తీసుకొచ్చినాం. ఇది ఇంతకుముందు ఫస్ట్ ఒకటి చూపించిన కదా పూలకుండి, అటువంటిదే. కొంచెం ఇది పెద్ద బాక్స్. ఇది ఎట్లా ఒకటే ప్యాకెట్ ఉంది మన దగ్గర. ఎట్లా ఫైర్ పోస్తుంది పూలకుండ అని చెప్పి మనం నెక్స్ట్ పార్ట్లో చూద్దాం దీన్ని. చలో దీన్ని కూడా పక్కకి పెట్టేసి, ఇవైతే మనకు క్రాకర్స్ అంటించుకోవడానికి వాడతారు కదా, అవి తింపెడి సురుసురు బాణాలు అంటారు, అట్లా కూడా అంటారు. చలో ఇప్పుడు ఏవైతే టెస్ట్ చేద్దాం అనుకున్నావు టెస్ట్ చేద్దామా? రెడీయా? చలో. మన ఆనవాయితీగా రాకెట్ బాంబుతో ఫస్ట్ ఓపెనింగ్ అయితే చేస్తున్నాం. చలో అంటే అన్న దూరం జరుగుతుందా? చలో నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి ఇక మనకి ఇది పూలకుండాట. దీని కింద భూచక్రాల లెక్క కూడా పోతుందట. చూద్దాం ఇది ఎట్లా వర్క్ అవుతుంది, ఏంది కథ అని చెప్పి చూద్దాం. చలో అంటిస్తున్నా. ఇదైతే గన్ను మనకి హంటర్ 007 అని ఉన్నది. ఇది ఎఫెక్ట్ మస్తుంది, అప్పుడు మన వాళ్ళు ట్రై చేసారు. చలో దీన్ని మనం ఇప్పుడు వేల్చుదాం. ఎఫెక్ట్ అయితే మస్తు ఉన్నది చూడడానికి. ఇవి మన దగ్గర ఇంకా గన్నులు ఉన్నాయి. వీటిలో 2 పక్కల ఇట్లా పట్టుకొని మంచి వీడియో అయితే ఇద్దాం. చలో మనకి నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి ఇది ఏంటంటే పూలకుండి. కొంచెం హెవీగా ఉంది, వనిత బ్రాండ్కి సంబంధించింది. చూద్దాం క్వాలిటీ మంచిగా ఉంది, ఎట్లా వేలుతుంది ఏంది కథ అనేది చూద్దాం. చలో అంటీరా. చలో మనం ఇప్పుడు సుతిలి బాంబు అంటూ పెడుతున్నాం. దీని సౌండ్ కానీ వైబ్రేషన్ కానీ వేరుంటుంది. చలో పెట్టేసి
అరే కళ్ళు జాగ్రత్త. ఇప్పటికైతే మన క్రాకర్స్ కొన్ని టెస్ట్ చేసినాం. సెకండ్ పార్ట్లో కొంచెం ఎక్స్ట్రీమ్గా టెస్ట్ చేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.